వ్యక్తిగత దూషణలు మానకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఒంగోలు పార్లమెంటు వాణిజ్య విభాగం కొప్పురావూరి సురేష్ అధ్యక్షతన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నందు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు కోశాధికారి పల్లపోతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైశ్యులకి సముచిత స్థానం రాజకీయాల్లో కల్పించింది ఒక తెలుగుదేశం పార్టీ అని, అటువంటి తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ ఆర్యవైశ్య నాయకులు అసత్య ప్రచారాలు మానాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కొల్లపల్లి సురేష్, వలివేటి పవన్, వడివేలు, రాష్ట్ర మైనార్టీ నాయకులు కపిల్ భాష తదితరులు పాల్గొన్నారు. మా మిత్ర బృందానికి ముందుగా నమస్కారాలు. నిన్న ఒక పత్రికా సమావేశం జరిగింది. ఆ పత్రికా సమావేశంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైశ్యులకి ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు, మా పార్టీ ఇచ్చిందని చాలా మంది గొప్పలు చెప్పుకోవడం జరిగింది. ఏదైనా వైశ్యులకి న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోని, ఇటు రాష్ట్రంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి. రాష్ట్రానికి వచ్చేసరికి మధ్య లక్ష్మి గారికి ఎంపీగా ఇవ్వడం జరిగింది, టీజీ వెంకటేష్ గారికి ఎంపీగా ఇవ్వడం జరిగింది, సీతారాఘరావు గారికి ఎంపీగా ఇవ్వడం జరిగింది, టీజీ భరత్ గారికి ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది, అలాగే మద్దాడి గిరి గారికి ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది, చిన్ని రామకోటయ్య గారికి ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది, అలాగే శ్రీరామ్ తాతయ్య గారికి ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది. మరి ఎంతమంది వయసులకి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్గా అంబికా కృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే సోమిశెట్టి వెంకటేశ్వర గారికి కూడా చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టీసీ చైర్మన్గా పలమనేరు సుభాష్ చంద్రబోస్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ జిల్లాలో కూడా మేమే వయసులకి ఎంతో మందికి ఇవ్వటం జరిగింది. మరి సీతారాఘరావు గారికి ఎమ్మెల్యేగా ఇవ్వటం జరిగింది. అంతకుముందు ఆయనకి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇవ్వటం జరిగింది. అలాగే మంత్రిగా ఇవ్వటం జరిగింది. అలాగే అన్నారాంబాబు గారికి కూడా మేము ఇక్కడ అవకాశం ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యేగా. అలాగే చీరాలకు వచ్చేసరికి మరి కోతల సునీత గారికి మరి మేమే ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది వయసులకి. అలాగే మరి మార్కాపురం మున్సిపల్ చైర్మన్గా కానివ్వండి, కనిగిరి మున్సిపల్ వైస్ చైర్మన్గా కానివ్వండి, అద్దంకి మున్సిపల్ వైస్ చైర్మన్గా కానివ్వండి, మార్కాపురం మున్సిపల్ చైర్మన్గా మల్లికార్జున గారికి భార్యకి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే కనిగిరిలో వివి మనోహర్ చిరంజీవి గారికి వైస్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అలాగే అద్దంకిలో మరి చిన్ని శ్రీనివాసరావు గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంతమందికి అవకాశం ఈ తెలుగుదేశం పార్టీలో ఇవ్వడం జరిగింది. వీళ్ళు కాకుండా ఒక వ్యక్తి నేను చెప్తాడు, కార్పొరేషన్ నాకే ఇచ్చారని. అసలు ఆ కార్పొరేషన్ పుట్టించిందే తెలుగుదేశం గవర్నమెంట్లో. అలా కార్పొరేషన్ ఇవ్వటమే కాకుండా ప్రప్రథమంగా మన ప్రకాశం జిల్లా చెందిన వ్యక్తి సిద్ధా వెంకటేశ్వర గారికి కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం జరిగింది. కార్పొరేషన్ ఇవ్వటమే కాదు, 30 కోట్ల రూపాయలు ఈ కార్పొరేషన్కి మేము ఇవ్వటం జరిగింది, మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు 2 సంవత్సరాలు అయింది కార్పొరేషన్ చైర్మన్గా మీరు తీసుకొని ఏ ఒక్క రూపాయి అయినా కార్పొరేషన్లో ఖర్చు పెట్టారా? మీరు కనుక ఖర్చు పెడితే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈరోజు పార్టీకి నేను రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటా. ఆ ధైర్యం మీకుందా? చెప్పగలిగిన ధైర్యం? మాట్లాడితే జనార్దనమేనా? మరి ఈ జిల్లాలో ఇంతమందికి ఇవ్వడానికి కారణం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గారు. ఆ జనార్దన్ గారు చెప్పకుండా ఇంతమందికి పదవులు వస్తాయా? దయ ఉంచి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు మేము ఇంతమందిని సరే గతం తీసేయండి, ఈరోజు చెప్తున్నాను, ఒంగోలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా మార్కాపురం మా వైశ్యుడు తాడపల్లి సత్యనారాయణకి ఇవ్వడం జరిగింది. కోశాధికారిగా జిల్లా పార్లమెంటు కోశాధికారిగా పల్లపోతు వెంకటేశ్వర నాకు ఇవ్వడం జరిగింది. ఏ రోజైనా ఇది సింగిల్ పోస్ట్, 5-6 పోస్టులు ఉండేవి పదవులు కాదు, ఇవి సింగిల్ పోస్ట్ పదవులు.
ఒక కమిటీలో పిఎస్టీలు 3 ఉంటారు, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి. ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మరి నాకు మా వయసులకు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో వయసులకు ప్రాధాన్యత లేదని మీరు మాట్లాడతారా? దయవుంచి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడండి. అలాగే ఈరోజు మా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులుగా మరి కొప్పురావు సురేష్ గారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జనార్దన్ గారు ఇచ్చినవి కాదా? దయవుంచి మాట్లాడేటప్పుడు మైండ్ పెట్టి మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఇక మేమేదో ఎవరికో సహాయం చేయలేదని నిన్న కొన్ని అవాకులు చవాకులు పేరారు. దాని గురించి మా వాడు చెప్తారు. మేము ఒక్కటి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని మంగమూరు రోడ్డు జంక్షన్లో ప్రతిష్ఠ చేసిన గంటకి తీసేసిన ఘనత మీది. ఈ రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన వ్యక్తి మరి మన ప్రకాశం జిల్లా వాసి సిఎస్పురం పడమటపల్లి గ్రామంలో పుట్టిన వ్యక్తిది. ఆ విగ్రహాన్ని మేము పెడుతుంటే దానికి ముఖ్య కారకుడైనటువంటి నాగాంజనేయులైన వ్యక్తి పుట్టి శ్రీరాములు పోరాట సమితి అధ్యక్షుడు. అతను పెడితే దానికి మేమందరం సహకరిస్తే పెట్టిన గంటకి ఆ విగ్రహాన్ని తీసేసినటువంటి చరిత్ర మీది కాదని నేను ప్రశ్నిస్తున్నా. నిన్న గుప్తా గారి విషయం, ఎందుకంటే అది ఎక్కువగా మాట్లాడటం కూడా నాకు సమంజసం కాదు. ఈ రోజుకి మా పార్టీ ఆఫీసులో కూర్చొని నేను మాట్లాడదలుచుకోవాలి ఆ విషయాన్ని. ఎందుకంటే ఇది రాజకీయాలు చేయకూడదు. మన వయసుడికి మనకి అతనికి జరిగిన అన్యాయం న్యాయం జరగాలని నేను కోరుకున్నామే తప్ప ఈ రోజు మేము నిన్న కూడా దీని మీద మరి వాళ్ళు అవాకులు చవాకులు పేరితే దాని ఖండన కోసం ఈరోజు కూర్చోవాల్సి వచ్చిందే తప్ప ఇంకో విషయం కాదని మనవి చేస్తూ, మీరు తప్పులు చేసి మేము ఎంతమంది వయసులకి మేము మా పార్టీలో మేము ఇస్తే మీకేమీ లేదంటాం. అది హాస్యాస్పదము. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే బహిరంగ చర్చకు కూడా సిద్ధమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడికి చేసిన పత్రికా పాత్రికేయులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ పత్రికా ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే నిన్న జరిగిన వైసీపీ వాళ్ళు ఆర్యవైశ్యులు పెట్టిన మీటింగ్కి ఇక్కడ మేము కలవాల్సి వచ్చింది. ఈ రోజున వాళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ఒంగోలులో ఏం చేశారు అని ఒక వ్యక్తి అంటున్నాడు. ఒంగోలులో ఏం చేయలేదండి ఆయన. మా దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మా ఎన్ని రోడ్లు మా కమ్యూనిటీలో పత్తివారి స్ట్రీట్ అయితేనేమి, మా కన్యకా పరమేశ్వరి వీధి, గొందిలవారి వీధి, సుమారుగా అక్కడ వరుసగా 10 లైన్లు ఆర్యవైశ్యులు ఉండే ఏరియాలో సిమెంట్ రోడ్డు బ్రహ్మాండంగా మేము వేయించగలిగాం. అలాగే బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ 20 ఏళ్ల నుంచి చేతగాంది నిన్న 5 ఏళ్లలో మన జనార్దన్ గారి ఆధ్వర్యంలో సెక్రటరీగా ప్రెసిడెంట్ జడ్జయ్య, సెక్రటరీ గారు ఇస్కాల వేణు ఆధ్వర్యంలో 2వ స్టేజ్ వేసి బ్రహ్మాండ మొత్తం స్లాబ్ వేసి చేసాం. షాపులన్నీ కట్టించాము. అది ఈ రోజున కోటాను కోట్లు విలువ చేసి అది కట్టిన ఒక్కో షాప్కి 2 లక్షలు అయితే ఈ రోజున అది ఒక్కొక్క వాల్యుయేషన్ సుమారు 5 లక్షల పైన పెరిగింది. ఒక్కో షాప్ ఇప్పుడు 1 కోటి రూపాయల పైన ఉంది. అది అంతా అది జనార్దన్ గారి పుణ్యమే అని ఈ సభాముఖం మేము చెప్తున్నాం, గర్వంగా చెప్తున్నాం. అలాగే ఆర్యవైశ్యులకి ఎంతో అండగా ఇప్పుడు ఈ రోజున మేము ఒంగోలు వరకు చూసుకుంటే నేను చెన్నకేశ్వరం చైర్మన్గా నేనున్నాను. అలాగే పేర్ల రమేష్ కోదండరామస్వామి టెంపుల్కి చైర్మన్గా చేశారు. అలాగే మన సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్ ఆ రోజు ఆయనకి ఇచ్చారు. ప్రతి ఎన్ని పోస్టులని మాకు ఇస్తూనే మాకు ఆర్యవైశ్యులు న్యాయం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజున కూడా ఆర్యవైశ్యులందరూ టీడీపీకి సపోర్ట్గా ఉన్నారని చెప్పి నేను సభాముఖంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకా కొంజేటి నరసయ్య గారు మా ఆర్యవైశ్య ప్రముఖులు పెద్ద ఆయన ఏం చేశారు? ఈ రోజున 2 రాష్ట్రాలు మనం కలిసినప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఇంకా మంత్రి పదవులు చేశారు, ఆఖరి మన తమిళనాడు గవర్నర్గా చేశారు. అలాంటి ఆయన చనిపోతే చూడటానికి పోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇంకేం చెప్పండి. కనీసం విగ్రహం పెట్టడానికి జనార్దన్ గారి ముందుకు వస్తే
వాళ్ళు ఎన్నో ఖండింపులు ఎన్ని చేస్తారు. నిన్న జనార్దన్ గారు చెప్పింది గుంజే రోజయ్య గారి విగ్రహం మేము పెట్టిస్తాము, మీరు పెట్టకపోతే మేము పెట్టిస్తాం అన్నారు. పెట్టించి తప్పే ఉంది, దాంట్లో పెట్టించుకోవచ్చు, చెయ్యండి. అదేదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు, అది మేము చెప్పేది. కొంచెం ఆడవేసి అనేది మన ఒక బాధ్యత, ఆడవేసులందరిది బాధ్యత. ఇప్పుడు ఉప్పల్ ప్రసాద్ గారు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్, ఇంకా సూపర్ బజార్ అందరూ వయసులో ఉన్నారు, వాళ్ళ బాధ్యత అది. దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కామ్గా చేసుకొని చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళదైతే మళ్ళీ దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే మన సుబ్బారావు గారి విషయం చూడండి, ఎంత ఏమని ఎంత ఖండించాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖండించాం, దానికి కూడా అదొక పెద్ద ఇష్యూ చేశారు. మన అన్నా రాంబాబు గారు, మన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు చక్కగా ఖండించారు. మొన్న మీరు ప్రెస్ మీట్లో చూసుంటారు, మీరు ఏమన్నారు, అక్కడ కొట్టిన సుబ్బారావు గారిని కూడా కొద్దిగా మందలించి మాట్లాడారు ఆయన. అది ఖండించాలి, అది ఆర్ఎస్ల బాధ్యత. అది ఖండింపు కూడా చేయలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఇంకా ఎక్కడికి పోతుందని ఈ సభాముఖంగా చెప్తున్నాం. ప్రెస్ మీట్కి కన్నడగా మేము రావాల్సిన సందర్భం పడి మేము వచ్చాము. జనార్దన్ గారు ఏమి చేయలేదు, వయసులకి ఏమి చేయలేదు, అన్యాయం చేశారు అనే మాట వాళ్ళు గొప్ప చెప్పుకుంటే వాళ్ళు చేసింది ఏదో చెప్పుకోవచ్చు, కానీ జనార్దన్ గారు ఏం చేయలేదు అని అంటూ చాలా ఆశాస్పదంగా ఉంది. ఒంగోలు పట్టణంలో ఏ కమ్యూనిటీ కన్నా అవకాశాలు ఇచ్చారో లేదో కానీ వయసులకు మటుకు అగ్ర స్థానం ఏర్పరిచినట్లు మేము భావిస్తున్నాం. 100% అది కన్ఫామ్గానే ఉంది. గతంలో సూపర్ బజార్ చైర్మన్ కానివ్వండి, దేవస్థానం చైర్మన్లు కానివ్వండి, ఎమ్మెల్యే పోస్టులు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, ఎంపీ సీట్ల అవకాశం కానివ్వండి, సో శ్రీశైలం బోర్డు చైర్మన్ తీసుకోమనండి, ఎవరన్నా ఒకరికి ఇప్పిమనండి. అలా అట్టి పోస్టు ఒక ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి 3 దేవస్థాన చైర్మన్లు, టీటీడీ, శ్రీశైలం, సింహాచలం. అలాంటి ముఖ్యమైన స్థానాన్ని వయసులకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే ఉంది. ఆ రోజు జిల్లా అధ్యక్షులుగా మన జనార్దన్ గారు ఉన్నారు. అన్నీ ఆయన ఆధ్వర్యంలో ఆయనకు సంబంధించి జరుగుతాయి, కానీ అతనికే సంబంధం లేకుండా జరిగింది. అతను అప్పుడే చేశారంటే ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకోవచ్చు, అంతేగాని ఇంకొకళ్ళ మీద బాండలేసే పని వద్దు. ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఎలక్షన్ అప్పుడు ఎవరు పార్టీకి అభిమానంగా ఉంటే వాళ్ళ పక్కన తిరుగుతారు. ఆ 2 రోజులు లేకపోతే 10 రోజులతోటే అది సమస్య పోవాలే, కానీ మాకు ఒకరికొకరికి అంతరంగా విభేదాలు ఏర్పరుస్తూ ఈ రకంగా రచ్చకెట్టడం ఇది సమంజసం కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. వయసులో అన్న తర్వాత వ్యాపారం ఎక్కువ, అందరూ కమ్యూనిటీ పరంగా ఉండే వాళ్ళంతా మా కుల వృత్తి అది వ్యాపారం అని. అవన్నీ వదిలేసి అక్కడ నేను కూర్చున్న వాళ్ళు సగం మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రలోభపడిన వాళ్ళే. ఈరోజు ఆయన గురించి విమర్శించడం సబబు కాదని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఎవరు ఉంటూ వాళ్ళు చేసుకున్నవి, వాళ్ళకి చేసినవి గొప్పలు చెప్పుకోవడం. జనార్దన్ గారి గురించి మాట్లాడటం ఆశ్చర్యకరం, హాస్యాస్పదం. జనార్దన్ అన్న జీనియస్ విషయంలో అవినీతికి పాల్పడ్డామని చెప్తున్నావు. నువ్వు మసీద్ కమిటీ గత 5 ఏళ్లలో మసీద్ కమిటీ చైర్మన్ ఉండి జనార్దన్ అన్న సహకారంతో 15 లక్షల రూపాయలు మసీద్ కాంపౌండ్ వాళ్ళు ఎంత ముందు చెప్పామని కూడా మేము అడుగుతున్నాం. గత 5 ఏళ్లలో జనార్దన్ గారు ఒంగోలు ముస్లిమ్స్ కోసం షాదీఖానా నిర్మించి దాదాపు 2 కోట్ల రూపాయలతో షాదీఖానా నిర్మించి ఆ పనులను 90% పైగా పూర్తి చేస్తే కనీసం ఆ షాదీఖానా యొక్క వేతనం కూడా తెలుగు నాయకులు వైసీపీ ప్రభుత్వంలో ఉంది. గత తెలుగుదేశం హయాంలో ఈద్గా కోసం దాదాపు 55 లక్షల రూపాయలు మేము గర్వంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జనార్దన్ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందని కూడా ఈ పత్రికా సమావేశం గురించి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా జనార్దన్ అన్న అప్పు చేసేవారని అంటున్నారు. జనార్దన్ గారి కుటుంబం ఒక సంపూర్ణమైన కుటుంబం నుంచి వ్యక్తి రాజకీయం కోసం అప్పులు చేసి ఉండొచ్చు, దాని కాదు అప్పు లేని వ్యక్తి ఈ దేశంలో ఈ రాజకీయ పార్టీలో ఎవరైనా ఉన్నారని కూడా మేము పత్రికా ప్రశ్నిస్తున్నాం.
మీరు మంత్రి గారి మెప్పు కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు ఈ పార్టీలో ఉండి అవతల పార్టీలోకి పోయి మాట్లాడటం అనేది చాలా దారుణ విషయం. వారి గురించి మేము మాట్లాడటం కూడా మాకు దౌర్భాగ్యకరమైన విషయంగా తెలియజేస్తున్నాం. మీరు ఒంగోలు అభివృద్ధి విషయం గురించి మాట్లాడండి, ఒంగోలుగా చేతనైతే అభివృద్ధి చేయండి. అంతేగాని రాజకీయం అనేది ఎవరికి ఎప్పుడు ఒక శాశ్వతం కాదు. రాజకీయం అనేది పగలు రాత్రిలాగా మారుతూ ఉండదు. ఈ రోజు మీరు ఉండొచ్చు, రేపు మీరు రావచ్చు. ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు తాహతకు మించిన మాట్లాడవద్దని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కట్టా శివ గారు మరణించారని, జనార్దన్ గారి వాళ్ళు మరణించారని తెలియజేస్తారు. కట్టా శివ ఎందుకు మరణించారనేది అది అందరికీ తెలిసిన రహస్యం. తెలుసు విషయం. ఆ రోజు కరోనా వంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అతను ఆర్థిక సహాయం చేయకపోతే దాన్ని అడ్డుకున్న పార్టీ వైసీపీ పార్టీ కదా అని మీకు తెలియజేస్తున్నాం. ఆ పార్టీలోనే అతను సడన్ గా సిక్ అవటం, ఆ లోపు హైదరాబాద్ పోవటం మరించింది. కట్టా శివకు కారణం మీరే కూడా పత్రికా సమావేశాన్ని మీరు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయాలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఒంగోలు అభివృద్ధికి పాటుపడండి అని తెలియజేస్తూ ఇంకా అయినా ఇలాంటి విషయాలను మాట్లాడవద్దని మీ పత్రికా సమావేశంగా తెలియజేస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడబోతున్న వ్యక్తి పేరు మీరు ముఖ్యంగా ఈ ఫోటోని చూడాలి. ఇది చూసిన తర్వాత దీని మీద నేను మాట్లాడదలుచుకున్నాను అనమాట. ఇదే వ్యక్తి ఇదిగోండి నారా లోకేష్ గారితో, దామచర్ల జనార్దన్ రావు గారితో దిగి ఆయన చేత కేకులు తిని ఆయన పక్కన నిలబడి ఆయన కారు డోర్లు పట్టుకొని తిరిగిన వ్యక్తులు అనమాట. వీళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. మీడియా మిత్రులారా, ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే అతని స్థాయిని మరిచి మాట్లాడి దామచర్ల జనార్దన్ రావు గారు వాసు గారి కంటే 20 సంవత్సరాలు తక్కువ వ్యక్తి, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పేసరి మా దామచర్ల జనార్దన్ రావు గారిని అడిగారు. మీరన్న దానికి బాగానే ఉంది, అసలు మీ స్థాయి ఏంటి? మీరు దామచర్ల కుటుంబాన్ని మాట్లాడే రైట్స్ మీకు ఉన్నాయని నేను అడుగుతున్నాను. ఇప్పటి వరకు 1999లో ఎలక్షన్స్ జరిగితే అప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఇప్పుడు రాబోయే 2024కి ఎంత డబ్బు ఖర్చు పెట్టబోతున్నారు? ఎక్కడైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన చరిత్ర కానీ ఏదైనా చేసిన చరిత్ర కానీ మీ మంత్రి గారికి ఉందా అని మేము అడుగుతున్నాము. ఇప్పుడు ముఖ్యంగా దామచర్ల జనార్దన్ రావు గారు అప్పులు ఉన్నాయి అంటున్నారు. ప్రపంచంలో అప్పులు లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో మర్చిపోగలని చూపించండి చాలు. ముఖ్యంగా ఇక్కడ నిజమైన వైసీపీ కార్యకర్తలు ఎవరూ ఇటువంటి మాటలు మాట్లాడటం లేదు. 2 పడవల మీద కాళ్ళు పెట్టే వ్యక్తులు పోతే పచ్చిగా చెప్పాలంటే రాజకీయ వ్యభిచారులు అంటారు చూడండి, ఆ మాటలు కూడా చాలా పదాలు తక్కువైతాయి అనమాట. అటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ బిస్కెట్లు తక్కువయ్యాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి బిస్కెట్లు తిని ఈ వ్యక్తులే దామచర్ల జనార్దన్ రావు గారి అండ ఆపు చూసుకొని బాలినేని మంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి తొడగొట్టిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళల్లో ఉన్నారు కాదు, ఇతనే ఉన్నాడు. ఈ రోజు అతను ఏం మాట్లాడుతున్నాడు? దామచర్ల జనార్దన్ రావు గారిని అనే స్థాయి మీకుందా? అతను పుట్టుకతోటే గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టిన వ్యక్తి. అతనికి అప్పులుంటే తను తీర్చకపోతే తన కుటుంబ సభ్యులు ఏదో ఒక విధంగా ఆస్తిని అమ్మేసైనా కానీ అప్పు తీర్చే దమ్ము ధైర్యము ఒక దామచర్ల కుటుంబానికి ఉంది. అతని కుటుంబం గురించి మాట్లాడాలంటే ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా తెరిచిన పుస్తకం దామచర్ల వారి కుటుంబం అంటే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఇదే అప్పు కానీ మీరు చెప్తున్న నాయకులకు కానీ ఉంటే వాళ్ళు ఎలా తీరుస్తారు? వాళ్ళు తీర్చాలంటే ప్రతి వ్యక్తి ఒంగోలు ప్రజల ఓటర్ మీద తీర్చాలా, ఒంగోలు ప్రజల మీద వేసే ట్యాక్సుల మీద తీర్చాలా. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? మన మీద తెస్తున్నారు, ప్రజల మీద తెస్తున్నారు. సోదరా, నువ్వు ఒక ముస్లిం సోదరుడి కాబట్టి చెప్తున్నాను, నేను ఒక ముస్లిం మైనారిటీ మహిళగా చెప్తున్నాను. నీకు కనపడట్లేదా సోదరా? ఎక్కడ రోడ్ల మీద రోడ్లు వేసామన్నావు, కాలువల మీద కాలువలు వేసామన్నావు, ఎక్కడ వేసారు? రోడ్ల మీద రోడ్లు వేశారు. కనీసం కరోనా కష్టకాలంలో పనులు ఎలా సాగుతాయి అంటారు. ఏం సోదరా, కరోనా కష్టకాలంలో భోజనం చేయలేదా? పనులు జరగలేదా? మన బిడ్డలు చదివించుకోలేదా? మనం బయటకు వెళ్ళలేదా? మీ మంత్రి గారికి పనులు చేయడం తెలియదా? కరోనా కష్టం ఇంకెప్పుడు చేస్తారంట. 2.5 సంవత్సరాలు పోయినాయి. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో మీరేదో పనులు చేస్తామంటున్నారు. ఎలా చేస్తారు సోదరా? చెప్పండి, మీరే చెప్పండి. జనార్దన్ రావు గారు అభివృద్ధి చెయ్యలేదు అని మా కార్యకర్తలు బాధపడుతున్నారు అని మీరు చెప్తున్నారు. ఎవరైనా కానీ రండి, ఒక్కసారి వచ్చి చూడండి. పార్టీ ఆఫీస్ కాదు, బయట ఏ మూల గల్లీకి వెళ్ళి వెతకండి. దామచర్ల జనార్దన్ రావు గారికి కార్యకర్తలు ఉన్నారో లేదో, నాయకులు వెన్నుపోటు పొడిచారేమో కానీ కార్యకర్తలు ఎవ్వరూ దామచర్ల జనార్దన్ రావు వెన్నుపోటు పొడిచిన దాఖలాలు పొడిచిన వాళ్ళలో కూడా మీరున్నారు. ముఖ్యంగా ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు అయి ఉండి మన ముస్లింస్ కి చేసిన మంచిని ఎలా మర్చిపోయారు? షాదీఖానాలు కట్టించారే, తన సొంత డబ్బులు 16 లక్షలు పెట్టి, స్వయంగా నా కళ్ళతో నేను చూశాను. 16 లక్షలు పెట్టి బిర్యానీ పెట్టించాడు మనందరికి. మొత్తం అందరి ఇంకా ఎంత 10% పనులు మాత్రమే ఉన్నాయి. ఆ 10% పనులు కూడా పూర్తి చేయని
చేత కానీ మీరు కూడా ఒక నాయకులుగా చెప్తున్నారా? ఇంతమంది పోయి బాలేని వాసుగారి దగ్గర భజన చేస్తున్నారు కదా, చెప్పండి మన ముస్లింస్కి ఏం మంచి చేస్తారో చెప్పండి. ఈ రోజు ముస్లిం కార్యకర్తలు లేరు, ముస్లింస్ ఇక్కడ లేరు అంటున్నారు. ఎలా ఉంటారు? నీతికి నిజాయితీకి ఒక ముస్లిం జాతికి పుట్టిన వాళ్ళమైతే ఇక్కడ ఉంటాము. ఇక్కడ తిని అక్కడ పోయి వాళ్ళ భజన చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ రోజైనా మేము ఉన్నామంటే దీన్ని మళ్ళీ మీరు ట్రోలింగ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడ మనుషులని కానీ చూడకుండా మీరు ఎటువంటి మాటలు మాట్లాడినా భయపడే దాఖలా లేవు. ఎవరు దమ్ము ధైర్యం కూడా ఇక్కడ మాకు అవసరం లేదు. మా దమ్ము ధైర్యం మా దామించాల జనార్దన్ గారు. ఆయన ఏదో వచ్చి చేస్తాడని కాదు, ఆయన కోసం ఏం చేయడానికైనా ఎంత దూరం వెళ్ళటానికైనా మేము భయపడటానికి సిద్ధంగా లేము. భయపడకూడదా? మీరు ఏం చేయాలనుకుంటారు? ఆడ మనుషులని చూసి ఇంకొకసారి కానీ ఫేస్బుక్లో వాటిలో మీరు చాలా పదాలు ఉపయోగించారు. అయినా మేము ఇప్పటి వరకు భయపడలేదు, ఇక్కడ భయపడే సమస్య కూడా లేదనమాట. ముఖ్యంగా మేము చెప్పుకొచ్చేది ఒకటేనండి, మీరు విఘ్నత కలిగిన వ్యక్తులై మంచి మనసుండి మీకే సంస్కారం అనేది ఉంటే ఒక్కసారి ఆలోచించండి. మీ మనస్సాక్షి అనేది మీకు ఒకటి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి పడుకొని నిద్రపోయిన తర్వాత అయినా కానీ ఎవరు మంచి చేశారా అని చెప్పి, ఏం ఫ్యాక్షనిస్టా? దామంచల జనార్దన్ ఫ్యాక్షనిస్టా? ఆయన చూస్తే మీకు అలా అనిపిస్తున్నా? అతన్ని చూస్తే మంచు కొండకు అతనికి ఏం కాదు. ఇది పొగట కాదండి నేను చెప్తుంది. అతని దగ్గర ఒక రౌడీయిజం కానీ ఒక బ్యాడ్ వర్డ్స్ కానీ అటువంటివి లేవు. అతను మాట్లాడింది మొన్న కలెక్టరేట్ దగ్గర మాట్లాడింది, మంత్రి రండి చూడండి అని చెప్పేసాను అన్నాడు. మీకు విఘ్నత కావాలంటున్నాను. ఎంత కావాలా మీకు? కేజీ లెక్కన కావాలా, కిలో లెక్కన కావాలా? రండి వచ్చి కూర్చోండి. ఏం చెప్పావు సోదరా నువ్వు? మాట్లాడదామా కూర్చొని అంటున్నావు. ఎక్కడ చెప్పు? ప్లేస్ నువ్వు చెప్తావా లేకపోతే మమ్మల్ని చెప్పమంటావా? మేము వచ్చి కూర్చుంటాము. నువ్వు కూర్చోబెట్టి నువ్వు మాట్లాడు. నీ కాడుందా దమ్ము? నీ కాడుందా ధైర్యం? పిలిపించు. ఎక్కడ కూర్చోబెడతావు? ఏ నడి రోడ్డు సెంటర్లో కూర్చోబెడతావు? లేదు, నీ ఇష్టం వచ్చిన ప్లేస్కి చెప్పు, మేము వస్తాము. మా దామంచల జనార్దన్ రావు గారిని తీసుకొని వస్తాము. మేము వచ్చి కూర్చొని మాట్లాడమన్నావు కదా. మేము చేసిన అభివృద్ధి గురించి మాట్లాడు అని చెప్పేసి నువ్వు మీడియాకి చెప్పావు. మేము చేసిన అభివృద్ధి గురించి మేము చెప్తాము. మీరు చేసిన అభివృద్ధి కూడా మీరు అంతే ధైర్యంగా చెప్పండి. ఇంతకంటే ఎక్కువ నేను కొత్తగా మాట్లాడుతున్నా, ఎంతకంటే ఎక్కువగా ఏమైనా మాట్లాడితే క్షమించండి. నేను చెప్తుంది మా ముస్లిం సోదరుడు ఇట్లాంటి దుర్గతిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితి మనకు వద్దు సోదరాన్ని విన్నవించుకుంటున్నాను. అంతే తప్పనించి మిమ్మల్ని తిట్టాలనో ఇంకోటి నా సబ్జెక్ట్ కాదు.